హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ పవన. టేల్స్ బై పవన ఛానల్కి స్వాగతం. అందమైన ప్రేమ కథ తర్వాయి సంచికలోకి వెళ్ళిపోయే ముందు మై డియర్ ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్ మీ అందరికీ కూడాను. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అలాగే కథ అంతా వినండి. నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇవాళ అయితే కనుక కొంచెం చిన్న ఎపిసోడ్, కొంచెం పెద్దదిగా పెడుతున్నాను. ఇంకా ఈ స్టోరీ ఇంకొక 3 డేస్లో అయిపోతుంది. మీకు కావాలంటే ఇంకో స్టోరీ కావాలి అంటే కనుక చెప్పండి, అప్డేట్ చేస్తాను. లేదంటే షార్ట్ స్టోరీస్ అప్డేట్ చేస్తాను. మీ విలువైన సూచనలు సలహాలు ఇస్తారని కోరుకుంటూ ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. లేడీ డాక్టర్ గారు బయటకు వచ్చి కళ్యాణిని ప్రకాశాన్ని చూసి కళ్యాణిని లోపలికి పిలిచింది. లోపలికి రామ్మ, లేడీ డాక్టర్ మృదువుగా పిలిచింది. కళ్యాణి లేచి లోపలికి వెళ్ళింది. కూర్చో, ఒక్క క్షణం ఇప్పుడే వస్తా అంటూ లేడీ డాక్టరు కళ్యాణిని కూర్చోబెట్టి మళ్ళీ బయటికి వెళ్ళింది. ఆవిడ ప్రకాశంతో ఇంగ్లీష్లో ఏదో అడిగింది. అతను సౌమ్యంగా ఎంతో మర్యాదగా జవాబులు ఇస్తున్నాడు. ఇంతలో ఎవరో వచ్చారు. ఆవిడ వాళ్ళతో మాట్లాడటంతో 10 నిమిషాలు గడిచిపోయాయి. వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ప్రకాశం ఆవిడ మళ్ళీ ఏదో మాట్లాడుకున్నారు. లోపల గదిలో కూర్చుని ఉన్న కళ్యాణికి కళ్ళు పెద్దవి చేసి బీరువాలో వరుసగా ఉన్న మందుల వైపు చూస్తోంది. ఇందులో ఏ దరిద్రపు మందు తన ఆనందాన్ని హరించబోతోంది? ఏ సూది తన గుండెల్లో గుణపలను గుచ్చుకోబోతోంది? కళ్యాణి కళ్ళ ముందు ఇంత క్రితం నడిచి వెళ్ళిన ఆ నల్లటి స్త్రీయే కదులుతోంది. ఆ పుట్టబోయే సంతానం కోసం ఆ మనిషి ఎన్ని శ్రద్ధలు తీసుకుంటోంది, ఎంత జాగ్రత్త వహిస్తోంది. కళ్యాణి గుండెలు ఆవేశంతో ఎగిరెగిరి పడుతున్నాయి. తను ప్రకాశం కోరికను ఎందుకు మన్నించాలి? ఈ ఒక్క విషయంలో తను ఎవరు ఏం చెప్పినా వినదు. తనకి ఆ మాత్రం స్వతంత్రం లేదా? తనకిష్టం లేదని డాక్టర్తో చెప్పేస్తే ఇష్టం లేదన్న తర్వాత కూడా బలవంతంగా పట్టి ఇంజెక్షన్ ఇస్తుందా? కళ్యాణి కళ్ళకి ఎదురుగా ఆవిడ పెన్ను, ప్రిస్క్రిప్షన్ రాసే పుస్తకం కనిపించాయి. కానీ ఏమైనా కానీ ఫలితం ఎలాగైనా ఉండని, కనీసం తన ప్రయత్నమైనా చేసే తీరాలి కదా. తీరుతాను అని అనుకుని కళ్యాణి కింద పెదవి పళ్ళతో నొక్కిపెట్టి మెల్లిగా ప్రిస్క్రిప్షన్ తీసి ఆ పుస్తకం మీద ఇలా రాసింది. డాక్టర్, ఈ శిశువు నాకు కావాలి. నేను మూగదాన్ని. నా మనసులో బాధంతా మాటల రూపంలో మీకు వ్యక్తం చేయలేని ఆసక్తిరాల్ని. నా మీద దయించి ఈ ప్రపంచంలో నాది అనుకున్న నేను మురిసిపోతున్న ఈ ఒక్క ప్రాణాన్ని నాకు దక్కనివ్వండి అని రాసింది. పెన్ను మూసేసి పక్కన పెట్టి ప్రిస్క్రిప్షన్ మీద చేతితో మూసేసింది. వేళ ప్రకాశం కూడా లోపలికి వస్తే చస్తే ఇవ్వదు. తనకి ధైర్యం చాలదు. కానీ ఏ దేవుడి పై నుండి ఆశీర్వదించారో కానీ ప్రకాశం రాలేదు. ఆవిడ ఒక్కతే స్టెథోస్కోప్ ఊపుకుంటూ లోపలికి వచ్చింది. కళ్యాణి వైపు సరిగ్గా చూడకుండానే బీరువా దగ్గరికి వెళ్ళి పరీక్ష చేసి చిన్న బాటిల్ ఒకటి తీసింది. సిరంజి కోసం కళ్యాణి కుడివైపున స్టాండ్ దగ్గరికి వచ్చిన ఆవిడ కళ్యాణి నిలబడడం, చేతిలో ప్రిస్క్రిప్షన్ పుస్తకం ఉండడం చూసి ఏంటిది అని అడిగింది. కళ్యాణి వణుకుతున్న చేతిని సాచి పుస్తకం ఆవిడ చేతికి అందించింది. ఏంటిది అంటూ అనుమానంగా తీసుకుని చూస్తూ చదివింది. కళ్యాణి 2 చేతులు టేబుల్ అంచున గట్టిగా పట్టుకుని ఉన్నాయి. పుస్తకం విషయం చదివిన ఆవిడ తలెత్తి ప్రశ్నార్థకంగా కళ్యాణి వైపు చూసింది. కళ్యాణి కళ్ళు బేలగా ఉన్నాయి. లేడీ డాక్టర్ కళ్యాణిని పరీక్షగా చూస్తూ, అయితే నువ్వు ఇష్టపడటం లేదా అని అడిగింది. లేదన్నట్టుగా గబగబా తలూపింది కళ్యాణి. ఆవిడ 5 నిమిషాలు అలాగే ఆలోచిస్తూ నిలబడిపోయింది. ఆ తర్వాత చేతితో పుస్తకం తీసుకుని బయటకు వెళ్ళబోయింది. కళ్యాణి 2 అంగాల్లో ఆవిడ దగ్గరికి వచ్చి చటుక్కున ఆ పుస్తకం తీసుకుని 2 చేతులతో గుండెల దగ్గరగా దాచుకుని అతనికి చెప్పొద్దు అన్నట్టు చూసింది. లేడీ డాక్టర్ కనుబొమ్మలు ముడిచి చూసింది. తర్వాత ఏమనుకుందో ఏమో కట్టెను తొలగించి బయటికి వెళ్ళిపోయింది. బయట ఈసారి ఆవిడ సూటిగా ప్రకాశంతో తెలుగులోనే మాట్లాడింది. ఈ విషయం మీ భార్యకి తెలుసా? ఏమిటి డాక్టర్? అర్థం కానట్లు కుర్చీలోంచి లేస్తూ అడిగాడు ప్రకాశం. చెప్పే తీసుకువచ్చారా? ప్రకాశం వెంటనే సమాధానం చెప్పలేదు. కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉంది. లేడీ డాక్టర్ మృదువుగా ఉంది. చూడండి, ఆ అమ్మాయికి మీరు ఇది చెప్పి ఒప్పించి తీసుకొచ్చారనుకున్నాను నేను. మీరు చెప్పకపోయినా తను గ్రహించింది. ఇంజెక్షన్ తీసుకోవడానికి ఒప్పుకోవటం లేదు. మీ పరిస్థితులు నాకేం తెలుసు? మీ సమస్యను సాటి మనిషిగా నేను అర్థం చేసుకోగలను. ఈ ఒక్క శిశువు మీకు పెద్ద భారం కాదు. ఈ ఒకటి కానివ్వండి, మొదటి కాన్పు అయిపోగానే ఆపరేషన్ చేయించేయచ్చు. వద్దు అనుకునే వాళ్ళకి నేను సహాయం చేయగలను, కానీ పిల్లలు కావాలని పరితపించే వాళ్ళని నేను వారించలేను కదా. కారణం ఏమిటంటారా? నేను పిల్లలు లేని దాన్ని, తల్లి కావాలనే కోరికలో గల తపన స్వయంగా అనుభవిస్తున్న దాన్ని. ఐఎమ్ సారీ మిస్టర్ ప్రకాశం, డోంట్ థింక్ అదర్వైజ్ ప్లీజ్. ఆవిడ మాటలు ప్రకాశం మీద ఎలా పనిచేసాయో కానీ కళ్యాణిని కళ్ళారా చూడకపోయినా అక్షరాలా చూసినట్టు ఊహించగలిగింది. ఏం చేసింది తను? ఇంత సాహసం ఎక్కడి నుంచి వచ్చింది తనకి? కళ్యాణికి కళ్ళు తిరిగినంత పనైంది. పావుగంట తర్వాత కళ్యాణి క్లినిక్ నుండి ప్రకాశంతో బయటికి వచ్చింది.
అతని వైపు కళ్ళెత్తి చూసే సాహసం కూడా లేదు ఆమెకి. ప్రకాశం కూడా ఇటువైపు చూడలేదు. వీధిలో వచ్చిపోయే జనాలను చూస్తున్నాడు. ఇద్దరూ మౌనంగా ఇంటికి తిరిగి వచ్చేశారు. కళ్యాణి త్రోవలో 1-2 సార్లు క్రీగంట అతని వైపు చూసింది. దూరంగా ఎక్కడో చూస్తున్నట్లు, అతను కోపం బలవంతంగా నిగ్రహించుకుంటున్నట్లు దవడెముక బిగుసుకుని పైకి కనిపిస్తోంది. ఇంటికి చేరుకున్నారిద్దరూ. తలుపులు చేరవేసి ఉన్నాయి. వంటింట్లో మీనాక్షమ్మ పిల్లలకి అన్నాలు తినిపిస్తున్న ధ్వని వినిపిస్తోంది. గుమ్మం వరకు తనే ముందుగా వచ్చిన ప్రకాశం అక్కడికి రాగానే తను తొలగి నిలబడి కళ్యాణి లోపలికి వెళ్లేందుకు దారి ఇచ్చాడు. కళ్యాణి లోపలికి వెళ్ళిపోయింది. వెన్నంటే వచ్చాడు అతను. గబగబా వంటింటి వైపు వెళ్ళిపోతున్న కళ్యాణి వెనుక నుంచి అతని చేయి వచ్చి భుజం మీద పడి గుచ్చి పట్టుకోవడంతో ఆగిపోయింది. ఉక్కు కంటే కఠినంగా ఉన్న ఆ చెయ్యిని కళ్యాణి పట్టుకొని బొమ్మలా చటుక్కొని తన వైపు తిప్పుకుంది. క్షణంలో సగం సేపు ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు. అతని కళ్ళు అగ్నిగోళాల్లో ఉన్నాయి. ఒక్క ఊపుతో కళ్యాణి జబ్బ పట్టుకుని బలంగా తన గదిలోకి లాక్కెళ్ళాడు. తెచ్చిపెట్టుకున్న శాంతంతో నిదానంగా అడిగాడు, ఏంటి నీ ఉద్దేశం? కళ్యాణి సమాధానం చెప్పలేదు. పలకలేదు, ఒలకలేదు. రెప్ప వాల్చకుండా అలాగే చూస్తూ నిలబడింది. నేనెందుకు నిన్ను తీసుకెళ్తున్నానో తెలిసిన దానివి ఇక్కడే ఇష్టం లేదని నాతో ఎందుకు చెప్పలేదు? అతని కంఠంలో అణిచిపెట్టుకుని కోపం కట్టలు దించుకుని ఒక్కొక్క మాటలో ఒక్కొక్క మెట్టే ఎక్కుతూ కోపం పెరుగుతూ ఉండడం కళ్యాణి గమనిస్తూనే ఉంది. ఆవిడ ముందు నన్ను వెధవని చేసి తమాషా చూడాలనే కదా నీ ఉద్దేశం? ఉరిమినట్టున్న ఆ మాటతో పాటు పిడుగులు పడ్డట్టుగా కళ్యాణి ఆ చెంప ఈ చెంప అదిరిపోవడం, కళ్యాణి గొంతు కేబుమన్నట్టు వికృతంగా కీచుమనడం అన్నీ ఒకేసారి జరిగిపోయినాయి. ఆవేశంతో పిచ్చెక్కిన వాడిలా ఉన్న ప్రకాశం కళ్యాణిని సాధ్యమైనంత విసురుగా, వీలైనంత బలంగా దూరంగా తోసేశాడు. గోడకు వెళ్ళి కొట్టుకున్న కళ్యాణి తూలి పడబోయి ఎలాగో నిగ్రహించుకుని ఆగింది. చెప్పు, మాట్లాడమే రెట్టిస్తూ మళ్ళీ దగ్గరికి వచ్చాడు. కళ్యాణి భయపడిపోయిన దానిలాగా వెనక్కి వెళ్ళి గోడకు అంటుకుపోయి నిలబడిపోయింది. దగ్గరగా వచ్చిన ప్రకాశం చెయ్యి పోనిచ్చి ఒత్తిగా ఉన్న జుట్టు గట్టిగా పట్టుకుని మెడ వెనక్కి విరుస్తూ గుంజుతూ అన్నాడు, నాకు ఇష్టం లేని పని చేసి ఈ ఇంట్లో ఉండగలవనేనా నీ ఉద్దేశం? ఏం చూసుకుని నీకు ధైర్యం? ఏమిట్రా ప్రకాశం, ఏమైంది అంటూ మీనాక్షమ్మ పరిగెత్తుకు వచ్చింది. మరోసారి కళ్యాణిని ఆ చెంప ఈ చెంప వాయించబోతున్న ప్రకాశం యువతలకు లాగి అతని చేతిలోంచి కళ్యాణి జుట్టును వదిలించి అవతలకు తోసింది. కొడుకుని యువతలకి గుంజుకు వచ్చి బుద్ధి ఉందట్రా నీకు? ఏం చేస్తున్నావు? నీ ఒంటి మీద నీకు తెలివి ఉందా? ఇరుగు పొరుగు నవ్విపోతారన్న జ్ఞానమైనా ఏమన్నా లేకుండా ఏమిట్రా ఈ పని? ఏడుపు గొంతుతో అందావిడ. అమ్మా, ప్రకాశం ఏదో చెప్పబోయాడు. నువ్వు నాకు ఇప్పుడేం చెప్పొద్దు. కాసేపు అలా బయటికి వెళ్ళిరాపో. వెళ్ళి ముందు వీధిగుమ్మం వైపు తోస్తూ అంది తల్లి. అది కాదమ్మా, నువ్వు నాకేం చెప్పొద్దన్నానా? నేను ఇప్పుడు వినను. వెళ్ళు అవతలకి ఆజ్ఞాపిస్తున్నట్టుగా అంది మీనాక్షమ్మ. ప్రకాశం మారు మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోయాడు సుడిగాలిలాగా. పిల్లలిద్దరూ అన్నాలు వదిలేసి పరిగెత్తుకు వచ్చి ఎంగిల్ చేతులతో ఈ గొడవకి కారణం ఏంటో తెలియక బిక్కమొహాలతో చూస్తున్నారు. వాళ్ళని లోపలికి పంపించి మీనాక్షమ్మ కోడల వైపు తిరుగుతూ అంది, ఏమిటే కళ్యాణి, ఏమైంది? మోచెయ్యి కొట్టుకుపోయి రక్తం వచ్చిన చోట చూసుకుంటున్న కళ్యాణికి ఏమీ లేదన్నట్టుగా తల తిప్పింది. ఏమీ లేదంటావేంటే? వాడికి అంత కోపం రాగా నేను ఇంతవరకు ఎప్పుడూ చూడలేదు. ఏమైంది అసలు? కళ్యాణి సమాధానం చెప్పలేదు. డాక్టర్ ఇంజెక్షన్ ఇచ్చిందట్టే నీకు? అనుమానంగా చూస్తూ అడిగింది ఆవిడ. ఇవ్వలేదన్నట్టు విసురుగా తలూపింది కళ్యాణి. మీనాక్షమ్మకి సంగతి ఏంటో సహా అర్థమైంది. చిత్రం, కళ్యాణికి అసలు భయమే వేయడం లేదు. ఎవరేమైనా అనుకోని, ఏమైనా కానీ తన బిడ్డ తన గర్భంలో క్షేమంగా ఉన్నది. అనుకున్నది ఫలించింది. అదే కావాలి తనకి. గడ్డం పైకెత్తి నిర్లక్ష్యంగా గదిలోంచి వెళ్తున్న కోడల్ని వెనుక నుంచి మీనాక్షమ్మ విచిత్రంగా చూడసాగింది. భర్తను ఎదిరించి అత్తగారి మనసు కష్టపెట్టి ఆ ఇంట్లో ఉండడం అనేది అసంభవం అని కళ్యాణికి త్వరలోనే తెలిసిపోయింది. రోజు రోజుకు ముళ్ళ మీద ఉన్నట్టుగా అనిపించసాగింది. ఆ సాయంత్రం సంఘటన తర్వాత ప్రకాశం మళ్ళీ ఆ ప్రసంగమే ఎత్తలేదు. కానీ అతని ప్రవర్తనలో రాను రాను ఒక విధమైనటువంటి నిర్లక్ష్యం నానాటికి ఎక్కువైపోతూ స్పష్టంగా తెలుస్తోంది. ఇదివరకు అతని పనులన్నీ కళ్యాణి తనే స్వయంగా చేసేది. అతని షర్టుకి గుండీలు పెట్టడంలో, అతని బూట్లు పాలిష్ చేయడంలో, అతని పక్క సర్దడంలో, అతనికి స్నానాన్ని నీళ్లు సిద్ధం చేయడంలో కళ్యాణికి ఒక విధమైన తృప్తి కలుగుతూ ఉండేది. ప్రకాశానికి ఇప్పుడు స్నానానికి వస్తున్నానని ముందుగా చెప్పకుండానే చటుక్కున బాత్రూంలోకి వెళ్ళిపోతున్నాడు. ఇస్త్రీ బట్టలు కళ్యాణి తీసిపెట్టిన వదిలేసి తను వేరేగా మళ్ళీ తీసుకుని వేసుకుని వెళ్తున్నాడు. ఇదివరకు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కళ్యాణిని కూడా రమ్మనేవాడు. ఇప్పుడు పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతున్నాడు. అతని ధోరణి చూస్తూ ఇంట్లో కళ్యాణి అనే వ్యక్తి ఉందనే సంగతి మర్చిపోవాలని ప్రయత్నం చేస్తున్నట్లుగా ఉంది.
మీనాక్షమ్మ కూడా అంతే. ఇదివరకు ఎంతో ఆప్యాయంగా సొంత తల్లిలా మాట్లాడే ఆవిడ ఇప్పుడు ప్రతి చిన్న పనికి విసుక్కుంటుంది. సూటిపోటిగా మాటలు అంటుంది. ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరైనా కళ్యాణిని చూసి ఆవిడతో అబ్బో కోడలు వట్టి మనిషి కాదల్లే ఉందే, త్వరలోనే మీకు మనవడో మనవరాలో పుట్టబోతున్నారన్నమాట అంటే "ఆ, ఈ రోజుల్లో పిల్లలకేం భాగ్యం అంటే ఊడిపడతారు" అంది నిర్లక్ష్యంగా. కళ్యాణికి ఉదయం పూట ఒకటే వాంతులు. అన్నం సహించదు. ఏది తిన్నా ఇమ్మడదు. ఒక్కటే నీరసం. వాటన్నిటికీ తోడు ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేని పని చేసి వాళ్ళని బాధ పెడుతున్నాననే బెరుకు, సిగ్గు వీటితో కళ్యాణికి చచ్చిపోవాలన్నట్టుగా ఉండేది. ఎన్నోసార్లు తన పెన్న తండ్రి దగ్గరికి వెళ్ళిపోతానని అత్తగారిని అడగాలనిపించి కూడా సాహసం లేకుండా ఊరుకుంది. ఎంత ఒంట్లో బాగోలేకపోయినా ఒంట్లో ఎంత నలతగా ఉన్న ఇంట్లో పని అంతా తనే చూస్తోంది. తను ఉంటే లక్ష్యం చేయకుండా ఉన్నారు, కానీ వెళ్ళిపోతే చాలా ఇబ్బంది పెడతారని తెలుసు. ఇదే కాదు, ఒకసారి అక్కడికి వెళ్ళడం అంటూ జరిగితే తిరిగి రావడం అంటూ కూడా ఉండదని తనకు తెలుసు. ఈ పరిస్థితులు అక్కడికి వెళ్ళి పురిటికి అక్కడుంటే పినిపెట్టే శాపనార్థాలు తను ఎరగనివి కాదు, ఊహించలేను అంతకన్నా కాదు. ఎలాగ కొంచెం ఆ కొంచెం నీళ్లు పోసేసుకున్న తర్వాత శాశ్వతంగా వెళ్ళిపోతుంది. తను ఈ శిశువుని కావాలని ఇంత గట్టిగా ఎందుకు పట్టుబట్టిందో ప్రకాశానికి తన మనసులో ఘర్షణ ఎలాగైనా తెలియజేయాలని ఎంతగానో అనుకుంది. కానీ ఎలా? ప్రతిదానికి రాసి ఇవ్వడం అంటే కళ్యాణికి సిగ్గుతో చచ్చిన చావుగా ఉంది. ఎంత జాగ్రత్తగా రాసినా కొట్టివేతలు తుడుపులు వస్తూనే ఉంటాయి. అది కాకుండా హోటల్ తయారైపోవస్తోంది. ప్రారంభం దగ్గరికి వచ్చింది. అప్సరాకి రంగులు వేయిస్తూ తుది మెరుగులు దిద్దుతున్న ప్రకాశం ఇంటికి భోజనానికి వచ్చేందుకు కూడా తీరుబడి చిక్కటం లేదు. తనంతట తానే లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి తను పొరపడ్డానని, ఈ శిశువు తనకు అవసరం లేదని, తను ఉంచుకోవాలనుకున్నా ఉంచుకోలేని ఆ బంధాన్ని ఛేదించి వేయమని చెప్పాలని చాలాసార్లు అనుకుంది. కానీ అది సాధ్యం కాలేదు. ఆ రోజు ఉదయం ప్రకాశం ఇంట్లో నుంచి వెళ్లే ముందు తల్లిని పిలిచి అమ్మా, సాయంత్రం రెడీగా ఉండండి, హోటల్ చూడడానికి తీసుకువెళ్తాను అన్నాడు. సాయంత్రం పిల్లలతో పాటు అత్తగారు ప్రత్యేకించి చెప్పకపోయినా తను తయారైంది కళ్యాణి. ప్రకాశం ఎంతో శ్రమపడి ఎన్నో రాత్రులు నిద్రకు దూరమై గీసిన ఆ డిజైన్ అత్యద్భుతంగా ఉందని చూసి వచ్చిన వాళ్ళందరూ రకరకాలుగా వర్ణిస్తూ మెచ్చుకుంటూ ఉంటే కళ్యాణికి చాలా రోజుల నుంచి ఎప్పుడెప్పుడు దాన్ని చూస్తానా అని కుతూహలంగా ఎక్కువ కాసాగింది. అర్థం లేని అలకలతో లేని చిరాకు తెచ్చిపెట్టుకుని ఈ చూసే అవకాశం వదులుకోదలుచుకోలేదు. కోడలు బయలుదేరదేమో అని మందలించి ప్రయాణం కమ్మని చెప్పాలనుకున్న మీనాక్షమ్మకి కళ్యాణి తనంతటా తాను తయారు కావడంతో పెదవి కదిపే అవకాశం లేకపోయింది. ప్రకాశం వచ్చాడు. అతని ఇంటికి వచ్చిన టాక్సీలోనే అంతా బయలుదేరారు. అప్పుడే చీకటి పడుతోంది. రోడ్ల మీద దీపాలు వెలిగాయి. వీధుల్లో సాయంకాలం సందడి హెచ్చుగా ఉంది. టాక్సీ రివ్వని దూసుకువచ్చి 4 రోడ్ల కూడలిలో కుడివైపుగా దీర్ఘంగా సమున్నతంగా ఉన్న ఒక 5-6 అంతస్తుల పెద్ద భవనం ముందు ఆగిపోయింది. టాక్సీలోంచి అందరూ దిగారు. ఎదురుగా వీధికంతటికీ రాజసం ఉట్టిపడుతూ కొత్త రంగులతో ఎంతో అందమైన డిజైన్లలో సగర్వంగా తలెత్తి నిలబడినట్లున్న ఆ భవనం వైపు పిల్లలు, మీనాక్షమ్మ, కళ్యాణి తలెత్తి విప్పారిన కళ్ళతో చూశారు. వారులు తీర్చినట్టుగా అరలు ఉన్న అన్ని అంతస్తుల ప్రతి గదిలోనూ లైట్ వేసి ఉండడంతో కళకళలాడుతూ మిలమిలలాడుతూ మెరిసిపోతున్న ఆ భవనం చూస్తే క్షణంసేపు ఈరోజు దీపావళేమో అనే అనుమానం కలుగుతుంది. ప్రకాశం చింటూని ఎత్తుకున్నాడు. పాప పార్వతమ్మ లాంటి మీనాక్షమ్మ చేయి పట్టుకుంది. కళ్యాణి వాళ్ళ వెనక నడుస్తోంది. అందరూ లోపలికి నడిచారు. ప్రకాశం ఒక్కొక్క ప్రదేశమే చూపిస్తూ వివరంగా తల్లికి చెప్పసాగాడు. ఇదిగోనమ్మా, ఇది రిసెప్షన్ రూము. ఎవరు ఏ విధమైన వివరాలు కావాలన్నా ఇక్కడికి వచ్చి అడగాలి. ఇక్కడ ఇంకా సోఫాలు వేయలేదు, రేపు వేస్తాను అని అన్నాడు. మీనాక్షమ్మ సంభ్రమాశ్చర్యాలతో చూస్తోంది. కింద నేల నున్నగా తళతళలాడుతూ నీడలు కనిపిస్తున్నాయి. ఎంత చక్కటి ఫ్లోరింగు. ప్రకాశం లోపలికి తీసుకువెళ్ళాడు. ఇది కిచెన్. ఇక్కడ తినడానికి అన్నీ తయారవుతాయి. అక్కడి నుంచి బయటికి రాగానే వేలు పెట్టి దూరంగా చూపిస్తూ అదిగో ఆ ప్లేస్ ఉంది, అదంతా పెళ్ళిళ్ళు అవి జరిగినప్పుడు పెద్ద పెద్ద విందులు చేయాలనుకున్నప్పుడు ఒకేసారి చాలామంది కూర్చునేలాగా ఏర్పాటు చేసిన స్థలం. ఆ పక్కనున్న ఖాళీ స్థలం అంతా కార్లు పార్క్ చేసుకోవడం కోసం. ఇదిగో ఇటు రండి, ఇక్కడ లిఫ్ట్ ఉంది. ఇది ఎక్కితే ఏ అంతస్తుకి పోవాలంటే ఆ అంతస్తుకి వెళ్ళిపోవచ్చు. మెట్లు ఎక్కాలంటే చాలాసేపు పడుతుంది కదా, ప్రయాస కూడా కదా. అందుకని అందరూ లిఫ్ట్లోకి పైకి వచ్చారు. 2వ నిమిషానికి పై అంతస్తు మీదకి తీసుకొచ్చి వదిలేసింది లిఫ్ట్. అక్కడి నుంచి చూస్తే నగర శోభ రాత్రిపూట కన్నుల పండుగగా కనిపిస్తోంది. ఇది రూఫ్ గార్డెన్. ఇక్కడ కూడా పార్టీలు అవి జరుగుతూ ఉంటాయి. వెన్నెల రాత్రుల్లో చాలా బాగుంటుంది.
ప్రకాశం చెబుతుండగా సూపర్వైజర్ లాగా ఉన్న ఒక అతను ఎదురుగా వచ్చి నమస్కరించి బాబుని అడిగి తీసుకుని ఎత్తుకున్నాడు. పై అంతస్తు నుంచి మెట్ల మీదకి ఒక్కొక్క అంతస్తే దిగుతూ అన్నీ చూసుకుంటూ వస్తున్నారు. ఆ గదులు, ఆ లైట్లు, ఆ పరదాలు చూస్తే అదేదో మాయాలోకంలో ఉన్నట్టు ఉంది. రంగులు వేయడం మొన్ననే పూర్తి కావడం వల్ల ఆ వరండా అంతా ఒక విధమైన ఘాటు వాసనతో నిండిపోయింది. కళ్యాణికి కడుపులో ఎలాగో ఉంది. వాంతి అవుతుందేమోననే భయంతో చప్పున జేబు రుమాల్లో పెట్టి తెచ్చుకున్న పక్క పలుకు తీసి నోట్లో వేసుకుని బుగ్గల్లో పెట్టుకుంది. ఇంకొకటి చూస్తూ కింద అంతస్తుకి వచ్చేశారు. కళ్యాణి కడుపులో ఆపుకున్న వికారాన్ని అణుచుకోవడానికి అన్నట్టుగా బయట కొంగు తీసి నోటికి అడ్డు పెట్టుకుంది. ముందు నడుస్తున్న ప్రకాశం కానీ మీనాక్షమ్మ కానీ వెనకగా ఉన్న కళ్యాణిని గమనించలేదు. మీనాక్షమ్మ ఆనందానికి అడ్డు లేకుండా ఉన్నది. ఇన్నాళ్ళకి తన కలలు ఫలించాయి. ప్రకాశం ప్రయోజకుడిగా 10 మంది చేత గుర్తించబడ్డాడు. కింద రిసెప్షన్ రూమ్లో గుత్తులు గుత్తులుగా ఉన్న అందమైన లైట్ల కింద నిలబడి ఉన్న ప్రకాశం అప్పుడే అక్కడికి వచ్చిన ఒక లావుపాటి బట్టతల ఆయనకి తన తల్లిని పరిచయం చేశాడు. ప్రతి నమస్కారాలు జరిగాయి. ప్రకాశం పిల్లలిద్దరిని చూపించి నమస్కారం చేయమన్నాడు. తండ్రి చెప్పినట్టే చేశారు ఇద్దరు ఆ పిల్లలు. ఆయన పిల్లల పుగ్గులు నొక్కుతూ ఏదో అన్నాడు. ప్రకాశం మీనాక్షమ్మతో పాటు అక్కడ ఉన్న ఇద్దరు కూడా పక్కుమని నవ్వారు. దూరంగా కట్టెన్లు తగిలిస్తున్న పనివాళ్ళు కూడా చూసి ముసిముసి నవ్వులు నవ్వారు. కళ్ళు తిరుగుతున్నట్టుగా ఉన్న కళ్యాణి కిందకి దిగకుండా పై మెట్టు మీదనే నిలబడి చూస్తోంది. వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు. ఇక్కడికి వచ్చి ఇంతసేపు అయింది. ప్రకాశం తనతో ఒక చిన్న మాట కూడా మాట్లాడలేదు. తన వైపు అసలు చూడలేదు. ఆమె ఏం చేసింది? ఈనాడు ఇంత అందరూ మెచ్చుకుంటున్న ఈ భవనం కట్టించేటప్పుడు అతను రాత్రనక పగలనక కష్టపడుతుంటే అతనికి ఇంట్లో అన్ని విధాలా నిశ్చింతగా ఉండేందుకు తానెంత తాపత్రయపడింది. అది అతనికి గుర్తులేదా? లేక గుర్తున్న లక్ష్యం లేదా? అవును, జీతం పారేసి చాకరీ చేయించుకునే పనివాళ్ళ మీద యజమానికి శ్రద్ధ ఏముంటుంది? కింద నుంచి మరోసారి గట్టిగా నవ్వులు వినిపించాయి. గుండ్రంగా నిలబడ్డారు వాళ్ళంతా. తలపైకెత్తి ఓహో అని నవ్వుతున్న ప్రకాశం హఠాత్తుగా ఆగిపోయాడు. అందరికీ దూరంగా ఎడంగా పై మెట్ల మీద రైలింగ్ మీద చేయి వేసి పాషాణంలా నిలబడి ఉంది కళ్యాణి. కత్తుల్లాంటి చూపులతో ఇట్టే చూస్తున్న కళ్యాణిని చూడగానే అతని మొహంలో నవ్వు అంతరించిపోయి గంభీరమైపోయింది. అతను మొహం తిప్పేసుకున్నాడు. మీనాక్షమ్మ బట్టతల ఆయనకి తన కొడుకు ఎంత కష్టపడ్డాడో చెప్తోంది. కళ్యాణి గుండెల్లో ఆర్పశక్యం కాని మంటల్లాంటివి బయలుదేరాయి. ఎంతైనా వాళ్ళంతా ఒకటి. తనెంత ప్రయత్నించినా వాళ్ళలా కలవనివ్వరు వాళ్ళు. తను ఎప్పటికీ పరాయిదే. ఈ సత్యం ఇన్నాళ్ళు తను ఎందుకు గ్రహించలేకపోయింది? ఎంత మూర్ఖురాలైపోయింది తను. అసలు ఈ లోకమే అంత. మంచితనానికే గుర్తింపు లేదు. పనితనానికి రాణింపు లేనే లేదు. నిజమైన ఆత్మీయతకి విలువ లేదు. ఆర్భాటం కావాలి, ఆడంబరం కావాలి. తీయగా తేనెలోలికే మాటలు ఒలికించే మధురమైన భాష కావాలి. లోపల హృదయం విషపు పుచ్చలా ఉన్నా సరే. కళ్యాణికి హఠాత్తుగా తన గర్భంలో ఉన్న శిశువు మీద మమకారం నశించింది. ఎందుకు తనకింత ఆపేక్ష? ఎవరి కోసం తను ఇది భరించాలి? ఇప్పుడు వీళ్ళెవరూ ఇవ్వలేని అనురాగం, రూపులేని పుట్టని ఆ వ్యక్తి పంచిస్తుందన్న నమ్మకం ఏంటి? ఆ ఊహలని తన వెర్రి నమ్మకాలేనా? కళ్యాణి అసలే ఎలాగో ఉంది. పైన ఆలోచనలు మరింత వేడెక్కించేశాయి. ప్రకాశంకి అవసరం లేని సంతానం తనకు మాత్రం ఎందుకు? తన దగ్గర ఏమాత్రం సమర్థత ఉందని? తన తిండి బట్ట కోసమే ఒకరి దయాధర్మాల మీద ఆధారపడి ఉన్న అల్పురాలు ఇంకొక ప్రాణికి బతకగలిగిన అవకాశం తను ఎలా కల్పించగలుగుతుంది? అది మరో బెడద కింద తయారైతే వద్దు. తనకి పిల్లలు వద్దు, ప్రేమ వద్దు. కళ్యాణికి తను నిలబడిన చోటు నుంచి కిందగా ఉన్న నేల వరకు దూరం కళ్ళతోనే కొలుచుకుంది. పర్వాలేదు, ప్రాణాపాయం ఏమీ లేదు. ఉన్నా పర్వాలేదు. బతికుంటే ఎవరిని ఉద్ధరించాలి గనక. నుదుటి నిండా చెమటలు పట్టాయి. ఏం చేయబోతోంది తను? అసలే కళ్ళు తిరుగుతున్నాయి. మనసంతా చేదు జ్ఞాపకాలతో విషమయం అయిపోయి విరక్తితో నిండిపోయింది. ఒక అడుగు వేసింది కిందికి. కళ్ళు తిరిగాయి. మరో పాదం దించింది. నేల అందలేదు. శరీరం తూలింది. విపరీతమైన భయంతో చేయి జాచి పక్కనున్న రైలింగ్ పట్టుకోబోయింది. అప్పటికే ఆలస్యం అయిపోయింది. శరీరం తలకిందులైపోయింది. మరుక్షణం బంతిలా కిందికి దొర్లేసింది. కళ్యాణి ప్రకాశం పెట్టిన గావుకేక గాలిలోనే కలిసిపోయింది. కళ్యాణి తల మీద ఎవరో ఇనుప సమ్మెటితో బాదినట్లయింది. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. స్టోరీ నచ్చిందంటే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తర్వాయి సంచిక కోసం మళ్ళీ రేపు కలుస్తాను మిమ్మల్ని. అంతవరకు కీప్ స్మైలింగ్.